బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. సో దివ్యలో మాది ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇదేనా మరి? ఓవర్ యాక్షన్ అంటే ఇప్పుడు ఆవిడ ఫైర్ బ్రాండ్ అబ్బా, దాన్ని మనం ఓవర్ యాక్షన్ ఎట్లా అనుకుంటాం చెప్పండి? పోతుంది. ఇప్పుడు ఒక మనిషి స్వభావం ఎలా ఉంది, ఆవిడ నడవడికి ఎలా ఉంది అది చూస్తారు. దాన్ని మనం ఓవర్ యాక్షన్గా తీసుకోకూడదు. వాళ్ళు ఏదో ప్రపంచాన్ని ఆకట్టుకోవాలి, ప్రజల్ని ఆకర్షించాలని చెప్పేసి అది ఒక స్ట్రాటజీ అనుకోవాలా. ఓవర్ యాక్షన్ మనం అనకూడదు. సో అది ఆవిడ రావడమే హై వోల్టేజ్ వచ్చింది, పట్టుకుంటే షాక్ అన్నట్టు వచ్చింది. ఆవిడ అరిచింది, దివ్య మీద అరిచింది, వాళ్ళందరి మీద అరిచింది. రావడమే ఒక యుద్ధంలా ప్రకటించింది అందరి మీద. మీరందరూ ఒకవైపు ఒకవైపు నా భయపడిన అనే విధంగా వచ్చింది ఆవిడ. ఇప్పుడు ఫ్రెండ్లీ మ్యాన్ అనేది ఉండకూడదు బిగ్ బాస్ లో. అన్ని ఉంటేనే, అన్ని మసాలాలు యాడ్ అయితేనే చూడబుద్ది. అంటే అది వాళ్ళ స్ట్రాటజీ. అలా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కొంతమంది అలా ఉంటే వెళ్ళలేదు కదా. ఇప్పుడు దివ్యల మాదిరి సైలెంట్ ఉంది అనుకోండి, ఎవరు చూడు. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడగారు ముందు, ఎందుకు ఫైర్ అని చెప్పేసి అడుగుతున్నారంటే ఫైర్ ఉంది కాబట్టి అడుగుతున్నారు. దివ్యల మాదిరి అండ్ అలాగే భరణికి ట్రాక్ నడుస్తున్నట్టుగా చూపిస్తున్నారుగా, మీకు అనిపించిందా? లేదు, అసలు కాదు. అది ఏదో ఊరికే నార్మల్గా ఉంటుంది తప్ప ఏం లేదు ఆడ. దివ్యల మాదిరి వాళ్ళందరూ కూడా మీ మేడం ఏమంటున్నారని చెప్పి ఆట పట్టిస్తున్నారు కదా భరణిని. లేదు, చూసా ఇందా పవన్ కళ్యాణ్ కూడా సెటర్ వేసాడు, అంటున్నాడు పక్కన జీవ అన్నట్టు అంటున్నాడు. చూసా ఏం లేదు అక్కడ. లేదు ట్రాక్లు ఏం లేదు. దివ్యల మాదిరిగా ట్రాక్లో పడాలంటే అక్కడ దువ్వాడ శ్రీనివాస్ అయి ఉండాలి ముందు. అక్కడ మళ్ళీ రెండో దువ్వాడ శ్రీనివాస్ ఎవరు రాలేదు, రాబోరు కూడా. అందుకే చెప్తున్నా, ఎవరి వల్ల కాదు. దివ్యల మాదిరి గారిని ట్రై చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఆవిడ పడదు కూడా అసలు ట్రాక్లో. రమ్య మోక్ష కూడా పడదు. ఆవిడ ఫస్టే అంటలేదు వచ్చినమంటే అందరిలా కాదు, నేను తొక్కుతా ఎక్కేస్తా అని చెప్పేసి అంటుంది కదా. ఎందుకు లేదు కామెడీ? ఇమ్మాన్యుయల్ గారు పాపం తనను తక్కువ చేసుకొని అయినా కామెడీకి ఇస్తున్నాడు బాగా. అసలు కామెడీ బిగ్ బాస్ లో పండించేదే ఇమ్మాన్యుయల్ గారు. మరి ఆయన కాకుండా ఎవరు కామెడీ అంత పండలేదు అని అడిగితే. అదే ఇంకా ఆవిడ మామూలుగా బయట ఉన్నప్పుడైనా ఆవిడ జిమ్కి వెళ్ళడం ఇవన్నీ వీడియోసే కదా వచ్చేది బాగా ఇన్స్టాగ్రామ్లో. సో తను మళ్ళీ అదే డిస్ప్లే చేస్తుంది అక్కడ. అలా చేస్తేనే నన్ను జనాలు చూస్తారు, అలా చేస్తేనే నాకు పెరిగిద్ది ఓటింగ్, అలా అయితే నన్ను ఆకట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అంటుంది. అమ్మాయిలు పిచ్చోడని చెప్పడం జరుగుతుంది కదా, కరెక్ట్ అనుకోవచ్చా మరి? ఇప్పుడు ఆవిడ అన్న మాట ఏంటంటే తనకేదో డిస్కంఫర్ట్లో ఉన్నా అన్నట్టు ఒక మాట మాట్లాడింది. ఏం మాట్లాడింది? నేను సరే నా జోలికి వస్తే బాగుండదు, తొక్కేస్తానంటూ మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు. సరే నీకు అది నచ్చకపోవచ్చు, పర్సనల్గా వెళ్ళి చెప్పాలా. అందరి ముందు నేను తొక్కేస్తా అంటే అది బాగోద్దు. అవతల తప్పు చేసినప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడుతూ తప్పు చెప్పకూడదు. నువ్వు మంచిగా మాట్లాడాలి, ఆ తప్పును డిస్ప్లే చేసావంటే నువ్వు మంచోళ్ళు అవుతావు. సో అలా చెప్పడం తప్పు. విడదీసే ప్రయత్నం జరుగుతుంది కానీ అది జరగదు, అది అవ్వదు. వాళ్ళు విడిపోరు. ఎందుకంటే ఆడ బాండింగ్ ఎలా ఉంది, ఇప్పుడు కెమిస్ట్రీలో బాండింగ్స్ ఉంటుంది, అలా ఉన్నాయి ఆ బాండ్స్. సో ఆ బాండ్స్ని బ్రేక్ చేయాలంటే కొత్త బాండ్స్ రావాలా. సో అవ్వదు, అయ్యే పని కాదు. సో పర్లేదు, బాగానే ఉంది ఇప్పుడు బిగ్ బాస్ అయితే. ఏమో చెప్పలేం, వేసుండొచ్చు. కామెడియన్స్ కి కప్పుడదని చెప్తుంటారు. ఈసారి ఇమాన్యుయల్కి వచ్చే అవకాశం ఉంది. ఇమాన్యుయల్కి కప్పు అంటే ఇమాన్యుయల్ చెప్పడం జరిగింది. అదే చెప్పడం జరిగింది. ఇమాన్యుయల్ గారు ఏంటంటే మంచి కంటెస్టెంటే, ఆయన కూడా మంచి టాప్ 3 టాప్ 4 కంటెస్టెంటే. కప్పని మనం చెప్పలేం కానీ టైటిల్ కంటెండర్లో ఆయన కూడా ఒకడు, టైటిల్ రేస్లో కూడా ఆయన ఒకడు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తనుజ గారే బిగ్ బాస్కి కొంచెం మంచి అట్రాక్షన్ అయిపోయారు ఇప్పుడు చెప్పాలంటే. అంటే తను ఉండే విధానం కానీ అన్నిటి కానీ. ఎవరు టార్గెట్ అంటే ఇక్కడ వాళ్ళు ఉండే స్వభావం అది. అంటే బాండింగ్స్ గురించి మాట్లాడము, ఇలా చేయడం అదొక స్వభావం. వాళ్ళు టార్గెట్ చేస్తే ఇప్పుడు ఒకటి చెప్తానండి, తనుజ గారు ఆల్రెడీ పీక్స్లో ఉన్నారు. ఒక మంచి కంటెస్టెంట్, టైటిల్ బిగ్ బాస్ టైటిల్ రేస్లో ఆవిడ ఉన్నారు ఫస్ట్. అంటే మంచి టాప్ కంటెస్టెంట్. ఆవిడని ఏదైనా తక్కువ చేసి టార్గెట్ చేసి మాట్లాడితే ముందు వీళ్ళకి బొక్క పడింది ఫస్ట్, వాళ్ళకి ఏం పడదు. ఎందుకంటే తనుజ గారు ఆల్రెడీ అందరి దగ్గర మంచి పేరుంది. తనుజ గారు కానీ, సుమన్ శెట్టి గారు కానీ, కొంతమందికి పర్లేదు, అగ్రెసివ్ కొంచెం. కానీ భరణి గారిని అన్ని ఫుల్గా సపోర్ట్ చేసుకొని పోతే ఖచ్చితంగా అయ్యేది, కెప్టెన్స్ అయ్యేది. అంటే భవిష్యత్తు నెక్స్ట్ వీక్స్ థింక్ చేసింది. సర్వైవల్ అవ్వడం ఇంపార్టెంట్, కెప్టెన్సీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, సర్వైవల్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కెప్టెన్సీ వచ్చి మళ్ళీ నామినేట్ అయితే అది ఎఫెక్ట్ అవ్వదు కదా, అది ఏం ప్రయోజనం చెప్పండి. సర్వైవల్ ఎక్కువ వీక్స్ ఉండడం ఇంపార్టెంట్ కదా, అలా థింక్ చేసింది తనుజ. అందువల్లే నేను అందుకే ఆమెకు ఓటేస్తున్నా. ఎంత ఓటేసినా వీళ్ళైతే బిగ్ బాస్ ఆడియన్స్ పోల్ అయితే అంత కన్సిడర్ చేస్తూ వాళ్ళ టాక్ మనం మాట్లాడే వాళ్ళ ఓటింగ్స్ బట్టి కొంచెం చేంజ్ అవుతాయి కానీ వాళ్ళు ఇచ్చే వాళ్ళకే టైటిల్ ఇచ్చేది నాకైతే. లేదు అంత బాగాలేదు, కొన్ని అలా ఉంది కథ. చూడాలి ఏమవుతుందో. అంటే ప్రతి సీజన్లోనూ కొన్ని ఉన్నాయి. ఇంకా ఇంకొకటి అలాగే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉండే సిచ్యువేషన్కి జనరేషన్స్కి అది అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కంట్రోల్ చేయాలి వాళ్ళ పిల్లల్ని కానీ ఇంకా దాన్ని కానీ. ఇంకా 18+ అంటే
అన్నట్టే కొన్ని అనిపిస్తాయి. అందరూ అయితే చూడలేరు, కొన్ని ప్రతి ఒక్కటి అని చెప్పలేము, కొన్ని అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే మనం ఉండే ఈ రియాలిటీ షో అన్నప్పుడు కొన్ని ఉండాలి. అంటే ఇంకా మనదే ఇంకా బెటర్, ఇంకోటి ఈ విషయంలో మనదే ఇంకా తెలుగులో బెటర్. ఇంకా కొన్ని బాలీవుడ్ అవి ఇవి అయితే చూస్తే ఇంకా మొన్న ఒక వీక్లో ఒక్కటి డిసప్పాయింట్ అయింది. ఇదేది అది వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నప్పుడు అవి ఒక గోల్డ్ అవి ఒక్కొక్కరి పవరాస్త్ర వాళ్ళకి స్టోన్ ఇచ్చి పంపారు. ఆ 2 స్టోన్లు నాగార్జున గారు ఇచ్చారు. ఇంకా ఒకటి కన్నడ బిగ్ బాస్, మళ్ళీ కిచ్చా సుదీప్, మళ్ళీ విజయ్ సేతుపతి, ఇంకొకరు ఈయన మోహన్ లాల్ ఇచ్చారు. ఇంకొకటి లాస్ట్ స్టోన్ యాక్చువల్లీ నా థింకింగ్ అయితే బాలీవుడ్ ఈయన సల్మాన్ ఖాన్ గారు సపోర్ట్ చేయాల్సింది, ఆయన ఇవ్వాల్సింది. లాస్ట్ స్టోన్ కూడా ఈయన నాగార్జున గారు స్టార్టింగ్ ఆల్రెడీ 2 ఇచ్చారు కదా స్టోన్స్. వీళ్ళకి కొంచెం అది నాకు నచ్చలేదు. అంటే ఆల్రెడీ మనం సినిమా వైజ్ చూసాం కదా ఎంత ఇంప్రూవ్ అయ్యాం టాలీవుడ్. అది కొంచెం అయితే ఉంది. ఖచ్చితంగా చూస్తే ఆ స్టోన్ ఇవ్వలేదంటే సల్మాన్ ఖాన్ గారి మీద అది కొంచెం నాకు అప్సెట్. ఆయన అన్నీ ఇప్పుడు చిరంజీవి మూవీలో వచ్చి బాగా యాక్ట్ చేశాడు, అది కొంచెం పాజిటివ్ ఉండేది గాడ్ ఫాదర్ మూవీలో. కానీ అలా చేసినప్పుడు బిగ్ బాస్ షోలో నాకు అప్సెట్ అయింది. లాస్ట్ ఖచ్చితంగా ఆ స్టోన్ ఇచ్చి ఆయన మామూలు వీకెండ్ ఎపిసోడ్ చూసే తెలుస్తుంది ఖచ్చితంగా. ఆ విషయంలో చాలా అట్టయ్యా. చూడాలి. నెక్స్ట్ వైల్డ్ కార్డు ఈజీగా దొరికిపోయారు. 2-3 డేస్లోనే పాయింట్స్ దొరికిపోయారు. లాంగ్వేజ్ ఫ్లోరా సైని గారు ఆల్రెడీ ఒకరు ఉన్నారు, అది మళ్ళీ ఇంకొకరిని అబ్బాయిని తీసుకొచ్చి తెలుగు నేర్పించండి, అదేంటి ఈసారి ఘోరం అటర్ ఫ్లాప్ బిగ్ బాస్ సీజన్. ఇంకో విషయం ఏమంటే ఇలాంటి సీజన్ని మనం థర్డ్ ఫోర్త్ వీక్లో ఆయన అన్ని ఇండియా సీజన్లో మనదే టాప్ రేటింగ్ అనడం అయితే అది చాలా నవ్వు తెప్పిస్తుంది. నాగార్జున గారు అలా ఆడడం అంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఏం చేయలేరు. వాళ్ళ వరకు ప్రయత్నించారు. ఇంకా కంటెస్టెంట్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని రాంగ్ స్టెప్ చేస్తారు. మనం ఇంకా అలవాటు పడిపోయారు. వాళ్ళకి తెలుసు జనాలు ఎంత నెగిటివిటీ ఉన్నా చూసేవాళ్ళు. ఇప్పుడు నేను నా అస్సలు అదే అండి, ఖచ్చితంగా ప్లాఫ్ అండి, ఖచ్చితంగా ప్లాఫ్. ఆమె వస్తూనే గొడవలు పడింది. మళ్ళీ నామినేషన్ టైంలో మాకు సరిగా వెల్కమ్ చేయలేదు. అది ఇది వచ్చిన వాళ్ళకి చెప్పాలి కదా రూల్స్. ఏదో టిఫిన్ లేట్ అయింది అని అది గొడవ విషయంలో మాకు తెలియదు కదా అది ఇది అంది. ఆమె తెలియనప్పుడు కొన్ని ఓపిక్గా కొన్ని చూడాలి, గేమ్ని కొంచెం అబ్జర్వ్ చేయాలి. 2-3 డేస్ వస్తూనే గొడవ పడడం, జస్ట్ కూర్చో అంటే పవన్ కళ్యాణ్ కూర్చో అంటే దాన్ని పెద్ద ఇష్యూగా పెద్ద విషయంగా గొడవ పడడం, ఇంకా కొన్ని విషయాలు ఓవర్గా గొడవ పడడం. అంతకుముందు శ్రీజ మనం చూసాం కదా, అలా ఉంది. శ్రీజ నాకు ఆమె 2 వీక్స్ అయినా తర్వాత బాగా ఆడింది. కానీ ఆ 2 వీక్స్ ఇంపాక్ట్ ఎక్కువ పడింది ఆడియన్స్కి. ఇప్పుడు ఆడియన్స్కున్న డబుల్ ఎలిమినేషన్ శ్రీజ ఎలిమినేషన్ అయినా అది ఏం పెద్ద విషయం కాదు. ఆమె అంత వరెస్ట్ అంత చిరాకు చెప్పించింది స్టార్టింగ్ 2 వీక్స్లో. ఇప్పుడు ఏమంటే వైల్డ్ కార్డ్ వచ్చి ఎలిమినేట్ చేస్తారు కదా, మోస్ట్లీ రీఎంట్రీ ఇప్పించవచ్చు మోస్ట్లీ. దానివల్ల వైల్డ్ కార్డు ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు కదా. ఆడియన్స్ ఓటింగ్ను కూడా పట్టించుకోలేండి వీళ్ళు బిగ్ బాస్. వాళ్ళకి నచ్చిన వాళ్ళనే ఎలిమినేట్ చేస్తారు. మరీ ఘోరంగా ఉంటే గేమ్ ఈజీగా దొరికిపోతే ఇంకా ఎలిమినేట్ చేసేస్తారు. కానీ ఇంకా ఆడియన్స్ ఓట్ అయితే ఎక్కువ పట్టించుకోరు. శ్రీజ చూడాలి, రీఎంట్రీ అని ఉంటుంది ఆమె. ఆమె ఇంతకు ముందులా గేమ్ అయితే చేంజ్ చేసుకున్నప్పుడే ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్ అయింది. ఇంకా ఆమె రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంది అనేది చూడాలి. క్లియర్ కట్గా ఆమెనే ఒప్పుకుంది. ఖచ్చితంగా నేను నీకే టార్గెట్ చేస్తున్నా అని ఒప్పుకుంది. పాయింట్ కరెక్ట్గా మాట్లాడింది. ఇంకొకటి అది ఒక సీరియల్ గురించి అలా మాట్లాడడం, సీరియల్ చాలు అని అన్నట్టు. మా సీరియల్ మనం ఒకప్పటిలా లేవు సీరియల్. మనం చూస్తాం ఒకప్పుడు ఎలా అంటే ఒక స్టోరీ ఉంటే దాన్నే ఎక్కువ రోతలా లాగేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే మనం సినిమాల్లో కూడా చూడం అలాంటి ట్విస్టులు, ఆలోచనలు అలా సీరియల్లో అలా పెడుతున్నారు. ఎవరో సీరియల్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే సీరియల్ అంటే అవి ఎపిసోడ్లు సినిమాలో ముగించారు కాబట్టి అలా అనిపిస్తుంది. అంటే అలా అనడం, సీరియల్ చాలు అనడం, సీరియల్ని కంపేర్ చేయడం అదైతే రాంగు. జస్ట్ చెప్పాల్సింది నార్మల్గా, నువ్వు ఏడుస్తున్నావు ప్రతిసారి అది అని చెప్పాల్సింది గట్టి. అదే విషయం ఇంకా మిగతా విషయంలో పాయింట్ చెప్పింది. అంటే అలా చెప్పి ఆమె నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకంటే బాల్ టాస్క్లో అది విస్తున్నప్పుడు నాకు ఇవ్వాలి కదా, మనం మాట్లాడుకున్నాం కదా అని అబ్బాయిలతో, మీరు అబ్బాయిలు, 3 అబ్బాయిలు, మేము అమ్మాయిలు అది అనడం ఇప్పుడు అది మైనసే కదా. ఆ పాయింట్స్ని రివర్స్గా చెప్పింది. నామినేషన్ చేసినప్పుడు రివర్స్గా అదే పాయింట్స్ తనుజ రివర్స్ అయ్యేసాక చెప్పింది. కౌంటర్ ఆమె చేయకూడదు కదా. ఆమె వరకు పోరాడాలి, ఇవ్వకపోతే సరే అని వదలాలి. ఆమె కూడా బాల్ ఇచ్చారు కదా, ఆమె పోరాడి తీసుకోలేదు ఆ బాల్.
ఆయన ఇంకా ఆమె అంతలా ఏడ్చేసరికి బాధపడేసరికి ఇచ్చాడు ఆయేషాకి. అతను గౌరవ నిఖిల్ అతని పేరు గుర్తులేదు, ఇద్దరు ఉన్నారు. అతను ఇచ్చాడు, బాల్ ఇచ్చాడు. ఆమె కరెక్ట్గా ఆడి చెప్పాలి కదా, ఆమె అలాంటి అదే పాయింట్స్ రివర్స్ చెప్పింది. అక్కడే ఇంకా వైల్డ్ కార్డ్స్ ఈజీగా దొరికిపోయేది. ఇంకొకటి ఈమె రమ్య గేమ్ ఎలా ఉంది చూడాలి. పవన్ కళ్యాణ్ మీద అయితే ఇలా కామెంట్స్ చేసింది కదా, నేనైతే కొట్టేవాడిని అలా ఇది చేస్తుంటే ఖచ్చితంగా అతను ఇరిటేట్ చేయించారు. తనూజని కొన్ని విషయాల్లో మీద చెయ్యి ఆమె ఫీలింగ్లో ఉన్నప్పుడు పోతే మీద చేస్తున్నప్పుడు పోరా నువ్వు ఒక్కడు అని కసురుకుంది ఒక ఎపిసోడ్లో. ఒక 7 days బ్యాకో 3 days బ్యాకో అనుకుంటా కసురుకుంది. అది చూసినప్పుడు అలాగే ఇంకా చాలా విషయాల్లో ఎవరైనా బాధగా ఉంటే హక్ చేసుకోవడం అలా పోవడం చాలా విషయాలు అలా రోతగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గేమ్. అది ఆ విషయంలో చాలా మైనస్ అవుతున్నాడు. ఆ పాయింట్స్ చెప్పింది అంటే ఇప్పుడు రమ్య ఆ పాయింట్స్ చెప్పినప్పుడు ఆమె ఎంతవరకు నిలబెట్టుకుంటుంది చూడాలి. ఆమె అలా బాండింగ్ క్రియేట్ చేస్తూ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే ఓకే, ఆమె అలాంటి విషయాల్లో అబ్బాయిలకు అట్రాక్ట్ వేయడం ఇంకేదైనా విషయంలో చూడాలి ఆమె ఎంతవరకు నిలబెట్టుకుంటుంది.